ఎమ్మెల్యే గారు అంబాటి రాంబాబు గారు నిజంగా అసెంబ్లీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మరి 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉండారా లేరంటావా? అంటే ఈ మధ్య బాగా పదవులు పోయిన తర్వాత పిచ్చెక్కేసినట్టుంది వీళ్ళకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఇప్పుడు పిల్లల్లో అవేర్నెస్ కోసం ఒక అసెంబ్లీ టైపు నిర్ధారించుకుని బయట అసెంబ్లీ నిర్వహించి ఓ చక్కటి వాతావరణాన్ని చక్కటి వారికి అంటే రాజ్యాంగం గురించి తెలియపరచాలని చక్కగా ఒక ప్రోగ్రాం పెట్టుకుని అద్భుతంగా వాళ్ళు చేసుకుంటే దాన్ని అసెంబ్లీలో నిర్వహించవచ్చా, అసెంబ్లీలో నిర్వహించారని చెప్పి తర్వాత 4 ఖర్చుకుని కూర్చోబెట్టొచ్చా? దేవుళ్ళ ఇంటి వీళ్ళు కాదు, నాకు అర్థం కాదు రాజకీయ నాయకులు. ఇప్పుడు ఒక బిడ్డలకి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మన రాజ్యాంగం గురించి నేర్పడానికి అసెంబ్లీ స్పీకర్ కుర్చీలో వేరే వాళ్ళని కూర్చోబెట్టకూడదా? ఆ దేవుడు కూర్చున్న సింహాసనం ఏంటది? ఈ ఆర్థిక నేరస్తులే కదా ఎప్పుడు దాకా కూర్చుంటూ వస్తున్నారు. ఈ దరిద్రులు ఈ మాట్లాడే మాటలకి అసలు అర్థమే లేకుండా పోయింది అంబటి రాంబాబుకి. అయినా కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టలేదు, పక్కన బయటే దాన్ని సెట్టేసి కూర్చోబెట్టారు. ఏదేమైనా ఈ తెలివి తక్కువ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇంకా బుద్ధి మారలేదు, ఇంకా బుర్ర మారలేదు, దిమాగ్ అలాగనే ఉంది. ఇప్పటికీ కూడా ఎవరొకరు బడి ఏడితేనే అని వాళ్ళ పబ్బం గడుపుకుంటలేదు. నిజంగా బిడ్డలు అంత చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తే అభినందించాల్సింది పోయి ఆనందించాల్సింది పోయి ఇవాళ ఏడుస్తున్నారంటే సిగ్గుండాలి వాళ్ళకి. నాకు అర్థం కాదు. అంబటి రాంబాబు గారి వాడికి సిగ్గుండాలి. ఇప్పుడు అవసరం లేదండి, మన తరాలకు అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ తరాలు ఎక్కడ చూసారు? ఇప్పుడు ఏ అవకాశం వస్తే అది దోసేసి దాసేసుకుని వాళ్ళ బిడ్డలు వాళ్ళ తరతరాలు బాగుండాలి తప్ప ఉన్నవాడు బాగుండకూడదు. ఎంత ల్యాండ్ ఉంటే అంత. హైదరాబాద్ ల్యాండ్ ఎంత? కొన్ని లక్షల ఎకరాలు. ఎరువు ఏం మాట్లాడతారా నాకు అర్థం కాదు. భూమి గురించి, రాజధాని గురించి. హైదరాబాద్లో రాజధాని కొనాలంటే కట్టాలంటే కొన్ని లక్షల ఎకరాలు కావాలి. అది పక్కన పెట్టేసేయండి. ఏదో భూమి ఉన్నంతలో ఫ్యూచర్లో తరాలలో బాగుంటుంది. అది రాజధాని కింద నియమించుకుంటే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బిడ్డలకు వస్తాయి, ఫ్యూచర్లో బాగుంటుందని ఆయన ఏదో చేస్తున్నాడు అనుకో. అది అవసరమా ఇది అవసరమా అంటే మీరు కట్టే ఆడలేదు, కనీసం ఒక ఇటుకేసి ఆడలేదు. కానీ ఇప్పుడు ఏడితే ఏం ప్రయోజనం ఉంది? వాళ్ళ కూతురు ఇద్దరిని అమెరికాలో చదివించుకుంటున్నాడు, అమెరికాలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు సార్. మరి ఆయనకు అవసరం లేదా? మరి మిగతా వాళ్ళకి అవసరం లేదంటే? ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే దోపిడీ చేసిన సొమ్ము ఉంది కాబట్టి ఎక్కడన్నా చదివించుకుంటాడు, ఎక్కడన్నా తిరుగుతుంటారు వీళ్ళు. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు, అట్టడుగు వరకు ఉన్నటువంటి కుటుంబాలకి వారికి రాజధాని కావాలి, వాళ్ళకి బిడ్డల భవిష్యత్తుకి మన తరాలు భవిష్యత్తుకి రాజధాని కావాలి కదా. ఉంటే నష్టం ఏంటి? నీకు వచ్చిన పోయే కాలం ఏంటన్నా? ఏదేమైనా జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉంటుంది, అంతేగాని ఇష్టానుసారం మాట్లాడకూడదు. ఇప్పుడు అసలు ఉన్నది ఎన్ని ఎకరాలే మొత్తం కలిపి? అక్కడ 50,000 ఎకరాలు లేదు. ఊరికి ఏడిచి చెప్తారు ఎందుకు వెళ్ళి నాకు అర్థం కాదు. ఒక రాజధాని నిర్మించాలంటే, ఒక రాజధాని కావాలంటే ఫ్యూచర్లో ఇప్పుడుతో అయిపోద్దా? కొన్ని 100 సంవత్సరాలు 200 సంవత్సరాలకి బతికే ఉంటారు కదా. జనజీవనం పోతుందా? ఈ లోపల అయిపోతుందా? కలియుగాంతం అయిపోవట్లేదు కదా. కాబట్టి అభివృద్ధిని కాంక్షించేవాడిని అడ్డు తగిలి కాళ్ళు కట్టంగా కర్రబెట్టి లాగేసి ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఇలాగే ఎడుతుంది రాజ్యాంగం. వాస్తవంగా ఏదైనా అభివృద్ధిని కాంక్షించేవాడు కానీ, దూరదృష్టితో ఉన్నవాడు కానీ ముందు అభినందిస్తాడు. కానీ వీళ్ళకి అవకాశమే లేదు. ఇలాంటి రాంబాబులకు మీరు ఏం చెబుతారు సార్? ఈ సన్నాసి గోల మానేసి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఏదన్నా మొదలుపెట్టి ప్రజల కోసం ఉపయోగపడే మాటలేదని చెప్తే బాగుంటుంది. రాజధానికి ఇన్ని ఎకరాలు ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎందుకు నవ్వాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు కూర్చున్నాడు? ఇవన్నీ ఏందా సోది? నాకు అర్థం కాదు.